హాయ్ అండి అందరికీ. ఈ మధ్య మిషన్ మీద ఎక్కువ ఉండడం వల్ల ఏమో స్కిన్ అలర్జీ అయితే వచ్చింది. ఫస్ట్ డే అయితే కొంచెం చేతి మీదనే వచ్చింది. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ కొన్ని టాబ్లెట్స్ అయితే తెచ్చి వాడుకున్నా. ఇంకా సెకండ్ డేకి అయితే ఫీవర్ మొత్తం వచ్చేసింది. అలర్జీ కూడా ఎక్కువైపోయింది అనమాట. ఇంకేం చేసేది లేక పక్కన ఉండే పిన్ని అయితే ఇట్లా యాపాకు పసుపు అయితే మిక్సీ పట్టి కొంచెం పూసుకోమని చెప్పింది. ఒళ్ళంతా తగ్గుతుంది కొంచెం నవ్వ అని. తగ్గలేకపోగా సెకండ్ డేకి ఇంకా మళ్ళీ ఎక్కువైపోయిందనమాట. తట్టుకోలేనంత ఇచ్చింగ్ అయితే వచ్చేసింది. ఇంకా మూడో రోజు అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకున్నా, అయినా కానీ తగ్గలేదు. అదేం కాదు తగ్గిపోతుందమ్మా అని చెప్పారు, కానీ అది తగ్గలేదు. నైట్కి ఇంకా ఫీవర్ అయితే ఎక్కువ వచ్చింది. నిద్ర అయితే అస్సలు రాలేదండి. ఇంకా చేసేది ఏం లేక నేను మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్తే అన్న 800 అని ఒక ఇంజెక్షన్ అయితే వేశాడు. అది వేయంగానే కొంచెం అయితే తగ్గింది. ఆ 3 రోజులు ఏం తినాలనిపించలేదు. నోరు కూడా కొంచెం స్మెల్ అనేది తగ్గిందనమాట. టేస్టింగ్ కూడా తగ్గింది. ఇంకా అందుకని చెప్పి నేను చపాతీ తినాలనిపించిందని నేనైతే చపాతీ చేసుకుంటున్నాను, ఇంట్లో పని అంతా పక్కన పెట్టేసి. ఇలాంటప్పుడు ఎప్పుడు ఎవరైనా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయితే అమ్మ ఉండింటే నాకు ఈ సమస్య ఉండేది కాదు. అమ్మ కూడా ఊరికి వెళ్ళిపోవడంతో నాకు కొంచెం కష్టమైంది, కానీ తప్పేదేం లేదు, చేసుకోవాలి మనమే. ఈ 2-3 రోజులు నేను పాగలేక పడుకున్నా కానీ పాపం మా ఆయన అయితే మొత్తం పని అంతా చేసుకుంటా ఉండే పిల్లలకి. అవి బయట ఫుడ్ వీలైనంత వరకు మా ఆయన తినడండి. ఎక్కువ శాతం అయితే తినడు, మేమే తినేది. మా ఆయన అయితే అస్సలు తినడు. పాపం తప్పకంగా తెచ్చుకొని తిన్నాడు. ఆయనకి వంటలు అవి చేసుకోవడం సరిగ్గా చేతి కాదండి. పాపం మనం చేసి పెడితేనే తింటాడు, లేకపోతే ఏం లేదు. బయట తెచ్చుకొని తినాలి అన్న ఆలోచన అయితే అస్సలు రాదు. ఏం చేసి పెట్టినా ఇంట్లోనే తింటాడు. ఇంకా నాకు కూడా నోరేం బాగాలేదని నేను ఎలాగోలాగా చపాతీ అయితే చేసుకుంటున్నాను. నాకు చపాతీ చేయడం సరిగ్గా చేత కాదండి. చపాతీకి పిండి కలిపేది అవన్నీ నాకు అయితే మా తమ్ముడు భార్య అయితే నాకు చెప్పింది ఒకసారి, అలా చేసుకుంటే మెత్తగా వస్తుంది అని చెప్పి. దాంట్లో కొంచెం చక్కెర వేసి కలుపుకుంటే బాగుంటుంది పిండి అని చెప్పింది. ముందు అయితేనే నేను పిల్లలకు కూడా పెట్టుకున్నా. నాకు ఆకలి అవుతుందని నేనే ముందు పెట్టుకొని తింటున్నాను, తర్వాత వాళ్ళకి పెట్టా. ఇంకా పడుకునే ముందర మాత్రం టాబ్లెట్లు చూసారు కదా ఇక్కడ ఉన్నాయి. నేను 4 రోజుల నుంచి అయితే మింగుతున్నా ఇవే టాబ్లెట్లు. ఇంజెక్షన్స్ కూడా 4 రోజుల నుంచి అయితే వాడుతున్నా, కానీ పెద్దగా రెస్పాన్స్ లేదు. ఈ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 1000 రూపాయలు అయితే ఖర్చు అయింది, కానీ బాగా తగ్గిందనమాట. నైటు పడుకునే ముందర లోషన్ అయితే ఇచ్చారు. అదైతే ఇచ్చింగ్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి బాడీ మొత్తం అప్లై చేసుకోమని చెప్పి ఈ క్రీమ్ అయితే ఇచ్చారు. తెల్లవారేసరికి కొంచెం అయితే నాకు బెటర్ అనిపించింది. ఎందుకు అంటే గన ఫీవరు ఇవన్నీ రావడంతో పెద్దగా నేను ఇబ్బంది పడ్డాను అనిపించింది నాకు. ఎంత పని ఉన్నా నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం అలా ఇదైపోతుంది అనమాట. ఒక్కదాన్ని మళ్ళీ 4 రోజులున్నా 5 రోజులున్నా నేనే చేసుకోవాలి పని. అదే ఇబ్బంది పాపం. నేను 2-3 రోజులు పనుకుంటే ఎలా ఉంటుందో రేపు ఉదయం చూపిస్తాను చూడండి నెక్స్ట్